భారత రిజర్వ్ బ్యాంక్ త్వరలో కొత్తగా 200 రూపాయల నోటును తీసుకురానుంది. గత నెలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నోట్ల చెలామణిలో పలు మార్పులు కూడా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం ఉన్న కాగితం నోటు స్థానంలో చాలా కాలం మన్నికగా ఉండే ప్లాస్టిక్ నోట్లు తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తుంది. నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి త్వరలో 200 నోటు ముద్రణకు సిద్ధమవుతుంది ఆర్బీఐ. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ ముద్రణాశాలకు కొంతకాలం క్రితమే ఈ నోట్ల ముద్రణ బాధ్యతను అప్పగించారు. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో 200 నోట్లలో అదనపు భద్రతా పరిమాణాలు చేర్చారు. 100 రూపాయలు 500 మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.